సో, మీరిప్పుడు అన్నారు 'దేవర' సినిమా మీరు మాట్లాడారు. 'దేవర' సినిమాలో అంటే అతిలోక సుందరిగా పేరు తెచ్చుకున్న శ్రీదేవి గారు అంటే అందంతో పాటు పర్ఫార్మర్‌గా కూడా తను చాలా సినిమాలు అండ్ బాలీవుడ్‌లో కూడా ఆ! సక్సెస్‌ఫుల్ అయింది. అంతే సో, మరి శ్రీదేవి శ్రీదేవి ఏంటి, జయప్రద ఏంటి వీళ్ళందరూ అవును. అందంతో మరి పాటు పర్ఫార్మెన్స్. అవును. మరి శ్రీదేవి గారి కూతురిని ఇంట్రొడ్యూస్ చేసేప్పుడు మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎందుకు కేవలం గ్లామర్ రోల్ ఉన్న క్యారెక్టర్ మాత్రమే ఇచ్చారంటారు? అంటే తను సెలెక్ట్ చేసుకోవడం ఒక పర్ఫార్మెన్స్ రోల్ ఉన్న క్యారెక్టర్ సెలెక్ట్ చేసుకోవడమా? లేదా ఒక పెద్ద హీరోతో చేస్తున్నాను కాబట్టి 2 సీన్‌లు ఒక పాటున్నా లే చాలు అనుకున్నదంటారా? లేదు ఇప్పుడున్న హీరోయిన్స్ దే వాంట్ టు బికమ్ ఎ డ్రీమ్ గర్ల్. ఒక డ్రీమ్ గర్ల్‌గా యూత్ మైండ్ మనసులో నిలిచిపోవాలని తపన పడుతున్నారు. ఒక డ్రీమ్ గర్ల్‌గా గ్లామరస్‌గా ఎంత హాట్‌గా కనపడుతున్నాను, ఎంత హాట్‌గా ఉన్నాను అనే తపనలో వెళ్తున్నారు తప్పితే, నేను ఎంత బాగా పెర్ఫార్మన్స్ చేస్తున్నాను, నాకు పెర్ఫార్మన్స్‌కి అవకాశం ఎక్కడుంది, పెర్ఫార్మన్స్ అవకాశం ఉన్న క్యారెక్టర్ ఏముంది, ఆ తపన తక్కువ. ఏదో వచ్చింది డబ్బులొస్తున్నాయి, పెద్ద హీరోతో సినిమా అని చేస్తున్నారు. తప్పులేదు, తప్పదు. అట్ ది సేమ్ టైమ్ వాళ్ళకి ఆ పెర్ఫార్మన్స్ అదే శ్రీదేవి కూతురు ఒక సినిమా ఉంది హిందీ సినిమాలో. బ్యూటిఫుల్ పెర్ఫార్మర్. అమ్మాయి గుడ్ పెర్ఫార్మర్. దాన్ని మనం వాడుకోవట్లేదు అనిపిస్తుంది నాకు. అమ్మాయి అంత మంచి పెర్ఫార్మర్‌ని మామూలు గ్లామర్‌కి వాడేస్తున్నారు. హ్మ్. ఆ గ్లామర్ అలాంటి పెర్ఫార్మర్ ఉన్నప్పుడు తన ఆ హీరోయిన్ కంటూ ఒక పెర్ఫార్మన్స్ చేయడానికి ఒక సన్నివేశం సీక్వెన్స్ ఉండాలి కదా! ఏమీ లేకుండా 4 లవ్ సీన్‌లు, 2 సో, పాటలు. ఈ సినిమాకి నెగెటివ్ కామెంట్స్ కూడా వచ్చినాయి. ఎక్కువ రోల్ ఇవ్వలేదు హీరోయిన్‌కి అని అదే చెప్పేసి అనేసి. హీరోయిన్‌కి ఇవ్వట్లేదు. అది మా లోపం మనలో గూడా ఉంది. అవకాశం ఇస్తే గదా! ఏ హీరోయిన్ ప్రూవ్ చేసుకోగలదు కదా! ప్రూవ్ చేసుకోవడానికి అవకాశం ఇవ్వాలి. కొన్ని చోట్లకి ప్రూవ్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చినా ఫెయిల్ అవుతారు. అది వేరే విషయం. కానీ ప్రూవ్ చేసుకోవడానికి అది 'రష్మిక మందన' అవకాశం వచ్చింది. అదృష్టం కలిసొచ్చింది. బ్రహ్మాండంగా మంచి మంచి క్యారెక్టర్‌లు పడ్డాయి. క్రష్ అయిపోయింది. నేషనల్ క్రష్ అయింది. నేషనల్ క్రష్. ఆ! అలా దొరకాలి. ఇప్పుడు ఆ రోజుల్లో విజయశాంతి దొరికింది. తర్వాత సౌందర్య దొరికింది. అట్లా దొరికిన వాళ్ళు వాడుకుంటున్నారమ్మా. బాగానే పైకెళ్తున్నారు. 'అనుష్క' కూడా అనుష్క, హ్మ్. వ వ రమ్యకృష్ణలు వీళ్ళందరూ అవకాశం దొరికినప్పుడు దాన్ని ప్రూవ్ చేసుకున్నారు కదా! యెస్. రమ్యకృష్ణ కూడా బిగినింగ్‌లో చాలా కష్టాలు పడింది. రాగానే రమ్యకృష్ణ అవ్వల. అదే అదృష్టం కలిసి రాలే అమ్మాయి బిగినింగ్‌లో. ఐరన్ లెగ్ అన్నారు ఆ అమ్మాయి. బిగినింగ్ సినిమాలన్నీ ఫ్లాపులు. ఐరన్ లెగ్ అన్నారు అమ్మాయిని. అయినా సరే ఓపికగా పట్టుదలతోటి తిరిగింది. పట్టుదలతో వచ్చిన వేషంలో దాంట్లో ఈ 1% అవకాశం ఉన్నా దాంట్లో ఏదో పెర్ఫార్మన్స్ చేసి అట్ట 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 ఎక్కడికెళ్ళింది? అగ్రత అగ్ర హీరోయిన్ అయిపోయింది. అందరు హీరోలతోటి చలాకీగా చేసే హీరోయిన్ అంటే తనే అన్నట్టు పెర్ఫార్మన్స్ చేసింది. చలాకీ గ్లామర్ చేసింది. సో, అట్లా అవకాశం టైం కొంతమందికి టైం పడుద్ది. కొంతమందికి అదృష్టం కలిసి ముందే వచ్చేస్తది గానీ. బట్ ఏమైనా టాలెంట్ ఉన్న వాళ్ళని సరిగ్గా టాలెంట్ ఉన్న హీరోయిన్‌ని సరిగ్గా వాడుకుంటాం అనేది మనం చేయట్లేదనేది వాస్తవం. ఖచ్చితంగా వాస్తవం. హీరోయిన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించట్లే కదా! కథ ఆలోచిస్తాం. కథలో హీరోయిన్ పాత్ర. హీరోయిన్ ఏంటి? హీరోయిన్ వచ్చి బొమ్మలాగా వచ్చి నిలబడి పోటం పాటలేనా? హీరోయిన్‌కి ఏమన్నా పెర్ఫార్మన్స్‌కి కథలో బలం అది. హీరోయిన్ పెర్ఫార్మన్స్ ఉండాలి. హీరో పెర్ఫార్మన్స్ ఉండాలి. హీరో, హీరోయిన్, ఇతర పాత్రలు బలమైన ఉంటేనే సన్నివేశాలు ఉంటేనే టోటల్ సినిమా అవుద్ది. ఒక్క హీరో మీద నడిస్తే ఏముంటది? ఎక్కువ హీరో ఓరియెంటెడ్‌గా ఆలోచిస్తున్నారు. యాహ్! ప్రతిదానికి హీరో. కామెడీ కూడా హీరోనే చేసేస్తాడు. కామెడీ హీరో చేసేస్తాడు. అన్నీ హీరో హీరో, హీరో, హీరోని హీరో చుట్టూ ఇప్పుడు తిరుగుతాడు. కమెడియన్స్ అంటూ స్పెషల్‌గా కూడా లేని అదే హీరో రోజులయిపోయాయి. చుట్టూ తిరిగేస్తది ఇండస్ట్రీ. ఒక్కటే ఇండస్ట్రీ ఎప్పుడు కూడా క్రియేటివిటీ చుట్టూ తిరిగి క్రియేటివిటీ మధ్య పోటాపోటీ ఉన్నప్పుడు గొప్ప సినిమాలొస్తాయి. గ్లామర్ చుట్టూ ఇండస్ట్రీ తిరుగుతున్నప్పుడు, గ్లామర్ ఎంటర్‌టైన్‌మెంట్ చుట్టూ తిరుగుతున్నప్పుడు ఓన్లీ ఆహ్, ఎక్స్‌పో అది అక్కడ ఆ దేశంలో ఒక పాట, ఈ దేశంలో ఒక పాట ఖర్చులు కనపడతాయి. ఈ క్రియేటివ్ చూడండి ఉదాహరణ దాసనారాయణరావు గారు, రాఘవేంద్ర గారు. క్రియేటివిటీ మధ్య పోటీ. ఈయన బెబ్బులి బులిపు వస్తే ఆయన జస్టిస్ చౌదరి. ఇట్లా పోటాపోటీలుగా సినిమా ఇండస్ట్రీ ఆ రోజుల్లో ఎంత పరిమాణం ఉంటది. ఆ క్రియేటివిటీ మధ్య పోటీ అది. అప్పుడు ఎప్పుడు తమిళనాడు అయినా ఏ భాషలో అయినా క్రియేటివిటీ మధ్య పోటీ ఉన్నప్పుడు గొప్ప గొప్ప సినిమాలొస్తాయి. అది అది డైరెక్టర్స్ చేతిలో ఇండస్ట్రీ ఉన్నప్పుడు. ఇప్పుడు డైరెక్టర్స్ చేతిలో లేదు. డైరెక్టర్స్ హీరోల కాళ్ళ దగ్గర ఉంటున్నారు. కనుక ఇప్పుడేమున్నాయి హీరోలని మెప్పించడమే ముఖ్యం. ఆడియన్స్‌ని మెప్పిస్తామా లేదా తర్వాత విషయం. హీరోని. హీరోని మెప్పిస్తే చాలు. మనకు ఆ సినిమా హీరోతోటి సినిమా. మన లైఫు సెటిల్డ్.
5 కోట్లు 3 కోట్లు మన రెమ్యునరేషన్ సెటిల్డ్. ఈ యాంగిల్‌లో వెళ్తున్నారంటే అందరిని అనట్లా. ఉన్న పరిస్థితి అది. ఆ పరిస్థితిలో ఉంది కనుక మనం గొగ్గల్లో తింటూ వెంట్రుకలు అన్నట్టు ఈ ఇండస్ట్రీలో ఇలాంటి పరిస్థితిలో ఉంటూ ఇక్కడ ఏదో టాలెంటు, అదృష్టం అని మాట్లాడటంలో ఏముంది?